నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. భారీ స్థాయిలో మద్యం స్వాధీనం చేసుకున్న నారాయణవనం పోలీసులు 239 మద్యం బాక్సులతో పాటు ముగ్గురి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు అక్షరాల 17,23,680 రూపాయలు. తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం నారాయణవనం మండల కేంద్రంలో ఎం భాస్కర్ నాయక్ పుత్తూరు రూరల్ ఇన్స్పెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నేర నియంత్రణలో భాగంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో నారాయణవనం పుత్తూరు రోడ్డు మార్గంలో గస్తీ కాస్తున్న సందర్భంగా నారాయణవనం సబ్ ఇన్స్పెక్టర్ డి లక్ష్మీనారాయణ నారాయణవనం SI వారి సిబ్బందితో కలిసి ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటలకు గస్తీ కాస్తున్న సమయంలో పోలీసులను చూసి ఆటోలో ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకొని విచారించగా వారి వద్ద నుండి సుమారు 40 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకొని విచారించగా పుత్తూరు తిరుపతి రోడ్డు మార్గం మధ్యలో ఉన్నటువంటి SSS రెయిన్ కిడ్స్ ఆఫీస్ రూమ్లో ఇంకా బాక్సులు ఉన్నాయని తెలుపగా నారాయణవనం పోలీసులు తమ సిబ్బందితో కలిసి వెళ్లి అక్కడ ఉన్న మొత్తం 239 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. శ్రీ విద్యా కాలేజీకి సంబంధించిన ఉమామహేశ్వర్దిగా గుర్తించడం జరిగిందని తెలిపారు. కృష్ణమూర్తి అలియా శివ అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న 239 మద్యం బాక్సులని స్వాధీనం చేసుకొని శివని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ముద్దాయిలు తిరునాకస్, మైనపాటి లీలాకృష్ణ, శివవీరి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పుత్తూరు CI ఎం భాస్కర్ నాయక్ తెలిపారు. కొద్దిగా వెనకపోయింటే మాత్రం అట్లా వీడియోని కూడా కంటిన్యూగా తీసుకుని అంతే చేస్తాం. ఉదయము తెల్లవారుజామున పుత్తూరు రూరల్ సర్కిల్ నారాయణ PS SI గారు లక్ష్మీనారాయణ గారు రాత్రిపూట గస్తీ తిరుగుతూ ఈ ప్రజెంట్ రాబో ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గస్తీ తిరుగుతున్న సందర్భంలో కళ్యాణపురం విలేజ్ దగ్గర ఒక ఆటోలో 2 వ్యక్తులు కర్ణాటక సంబంధించిన మద్యం 40 బాక్సులు తరలిస్తుండగా అతను పట్టుకొని విచారించగా సమక్షంలో పట్టుకొని విచారించగా అతను మన పుత్తూరు తిరుపతి రోడ్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఎస్ వేయింగ్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో ఇంకా కొన్ని మొత్తం బాటలు ఉన్నాయని చెప్పడంతో అక్కడికి మేము నా SI గారు సిబ్బందితో పాటు అక్కడిపై వెరిఫై చేయగా అక్కడ సుమారు దాదాపు 239 బాక్సులని ప్రథమ సంస్థలో సీజ్ చేయడం జరిగింది. అది ఆ సదరు లేబర్ జీవితాన్ని గమనించగా శ్రీ విద్యా కాలేజీకి సంబంధించినటువంటి ఉమామహేశ్వర్గా గుర్తించడం జరిగింది. అతను ఈ శివ కృష్ణమూర్తి అలియా శివ అనే అతనికి లీజ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ శివాన్ని కూడా మనము అరెస్ట్ చేసి 239 బాక్సులు కూడా అదేవిధంగా ఆర్డర్ను కూడా సీజ్ చేసి ఈ సదరు ముద్దాయిల్ని తిరునాకరసు అండ్ లీలాకృష్ణ అండ్ శివ ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ దీంట్లో కేసులో సంబంధించినటువంటి ఈ సీజ్ చేసినటువంటి మద్యం బాటిల్లు మరియు ఆటోని సీజ్ చేసుకొని తదుపరి చర్యలు మా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం వాల్యూ ఎంత సార్? దీని మొత్తం ఆటో సహా కలుపుకొని మొత్తం వాల్యూ 15,63,680 రూపాయలు.